హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ మార్క్స్ వెస్ ర్యాంక్ ఎనాలిసిస్ అవన్నీ కూడా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశాను. ఒకసారి సెర్చ్ చేయండి యూట్యూబ్లోని నితిన్ కొల్లూరు అని చెప్పి మార్క్స్ వెస్ ర్యాంక్ ఎనాలిసిస్ ఈ సెట్ అని సెర్చ్ చేస్తే అన్నీ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే చాలామందికి ఇదే ఫైనల్కినా మాకు 47 వచ్చాయి, 45 వచ్చాయి, 48 వచ్చాయి, 49 వచ్చాయి. ఎక్కువ వచ్చిన మార్క్స్ అండర్ 50లో 45 నుండి 49 మధ్యలో చాలామందికి వచ్చాయి. ఓకే, ఇప్పుడు అదే ఫైనలా అంటే మీరైతే ఎవరు కూడా టెన్షన్ పడకండి. ఎందుకు టెన్షన్ పడొద్దని చెప్తున్నానంటే ఇది ఫైనల్ కీ కాదు. ఇప్పుడు చాలా అబ్జెక్షన్స్ అయితే ఉంటాయి ఆ కీలో, మ్యాథ్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ, ఫిజిక్స్లో కానీ అండ్ మీ కోర్లో కానీ అబ్జెక్షన్స్ అయితే వెళ్తాయి వాళ్ళకి. వన్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసి మీకైతే మార్క్స్ అనేవి మినిమం 2 to 3 లేదా 5 to 6 కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే, ఉండొచ్చు అని చెప్తున్నాను, ఉంటాయి అని చెప్పట్లేదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఉన్నాయి అని చెప్పామంటారు కాదు. కీ అబ్జెక్షన్స్లోని ఒకవేళ కనుక వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లోని అసలు ఆన్సర్సే లేకపోయినా అండ్ ఆన్సర్లు తప్పున్నా మీరు అటెంప్ట్ చేసి ఉంటారు కదా, దానికి మీకు ఇప్పుడు మార్కులు పోయి ఉంటాయి. ఒకవేళ కనుక కీ అబ్జెక్షన్స్ తర్వాత అవన్నీ సరి చేసుకున్న తర్వాత మీకు యాడ్ అవ్వచ్చు 2 to 3 కానీ 5 to 6 కానీ, ఎన్ని బిట్స్ రాంగ్ ఉంటే అన్ని బిట్స్. కాబట్టి ఇదే ఫైనల్ కీ కాదు, కాబట్టి ఎవరు టెన్షన్ పడొద్దు. బార్డర్లో ఉన్న వాళ్ళు పాస్ అయ్యే ఛాన్సెసే ఉంటాయి. సో డోంట్ వర్రీ, ఓకేనా. సో చూసుకోండి జాగ్రత్తగాని. దానికోసమే చాలామంది డిస్క్వాలిఫై అయిపోతామా అని చెప్పి అడుగుతున్నారు. నో వర్రీ. ఇప్పుడు నేను కీ అబ్జెక్షన్స్ ఎలా రైజ్ చేయాలి అని చెప్పి చెప్తాను వీడియో. ఈ కీ అబ్జెక్షన్స్ రైజ్ చెయ్యాలా, అందరూ చేయాలా అంటే నో నీడ్. ఎవరికైతే ఆ క్వశ్చన్లో మీకు అనిపిస్తుందో తప్పు అనిపిస్తుందో అనిపించిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు కీ అబ్జెక్షన్ చేస్తేనే ప్రతి ఒక్కరికి వస్తుందా అంటే అలా ఏం కాదు. ఎవరు చేసినా అది రాంగ్ అని తెలిస్తే అందరికీ యాడ్ అవుతుంది. ఓకే, సో అది చూసుకోండి. సో కీ అబ్జెక్షన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు మీది ఎంటర్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ అంటే రీసెంట్గా మీకు ఇచ్చారు కదమ్మా, అదే చాలామంది పాలిటెక్నిక్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారు, అది కాదు ఈ సెట్ హాల్ టికెట్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఎంటర్ చేసి చూడండి. సో ఆఫ్టర్ ఎంటరింగ్ యువర్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ మీ డీటెయిల్స్ వచ్చేస్తే ఆ తర్వాత క్యాండిడేట్ అబ్జెక్షన్ ఆన్ ప్రిలిమినరీ కీ అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ వచ్చింది కదా. ఇప్పుడు క్వశ్చన్ ఐడి అడుగుతున్నాడు. మీకు క్వశ్చన్ ఐడి రెస్పాన్స్ షీట్లో చూస్తే రైట్ సైడ్లో ఉంటుంది, లేదంటే ప్రిలిమినరీకి మాస్టర్ క్వశ్చన్ పేపర్స్లో చూస్తే క్వశ్చన్ నెంబర్ పక్కనే క్వశ్చన్ ఐడి అంటూ ఉంటుంది. చూడండి, మీకు అనిపిస్తుంది. ఆ క్వశ్చన్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే ఏ క్వశ్చన్ అయితే మీకు తప్పు అనిపిస్తుందో ఆ క్వశ్చన్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ప్రిలిమినరీకి యాజ్ పర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ మీ రెస్పాన్స్ షీట్ ప్రకారంగా కాదు, ప్రిలిమినరీకి ఉంది కదా మాస్టర్ క్వశ్చన్ పేపర్, దాని ప్రకారంగా అక్కడ ఏమి ఇచ్చాడు అనేది కీ వచ్చేస్తుంది. ఇక్కడికి ఏ ఆన్సర్ ఇచ్చాడు అనేది, ఫర్ సపోజ్ క్వశ్చన్ ఐడి ఎంటర్ చేయగానే సబ్జెక్ట్ మ్యాథ్స్ అనుకుందాం, అది కూడా వచ్చేస్తుంది. అండ్ అలానే కీ అంతా 2 ఉంది. ఇప్పుడు 2 కాదు, మీరు అనుకున్న ఆప్షన్ 2 కాదు, అది రాంగ్ ఆన్సరు, అసలైన ఆన్సర్ 4 అని అనుకున్నారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు అబ్జెక్షన్ టైప్ అడుగుతున్నాడు. ఓకే, గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్, ఇది క్లిక్ చేయాలి. ఓకే, గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అని క్లిక్ చేసి క్లైమింగ్ రెస్పాన్స్. ఇక్కడ మీకు ఏంటి, ప్రిలిమినరీకి ప్రకారం 2 ఉంది ఆ క్వశ్చన్కి, కానీ మీరు ఆ 2 కాదు ఆప్షన్ నెంబర్ 4 అనుకుంటున్నారు. అప్పుడు గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్, పైన ఇచ్చిన ఆన్సర్ రాంగ్, క్లైమింగ్ రెస్పాన్స్ దేనికంటే 4 అనుకుంటున్నారు. యాజ్ పర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్కి చూసుకోండి, క్వశ్చన్ పేపర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఉంది కదా, దాని ప్రకారం ప్రిలిమినరీకి ప్రకారం అని చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకేనా, అక్కడ 4 అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు రిఫరెన్స్ డీటెయిల్స్ ఇన్ బ్రీఫ్. ఏదో మీరు ఆన్సర్ పెట్టేసి ఆప్షన్ 2 ఇచ్చాడు, ఆప్షన్ 4 ఇస్ ది రైట్ ఆన్సర్ అని పెడితే ఈ సెట్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. మీకు ఎటువంటి రెస్పాన్స్ రాదు, అబ్జెక్షన్ కూడా రైజ్ అవుతుంది, బట్ దానికి రిలేటెడ్ మార్క్ రాదు. మీరు ఆప్షన్ 2 రాంగు, ఆప్షన్ 4 ఎందుకు రైట్ అనుకుంటున్నారు అనేది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకే, రెఫరెన్స్ డీటెయిల్స్ ఇన్ బ్రీఫ్ అంటే ఇవ్వాలి. ఇక్కడ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఖచ్చితంగా మీరు రైజ్ చేస్తున్న క్వశ్చన్కి ఖచ్చితంగా ఇవ్వాలి. అప్పుడే కన్సిడర్ చేసి వాళ్ళు చెక్ చేసి మీకు అబ్జెక్షన్ ఉంటే 1 మార్క్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అందరికీ. ఓకే, సో ఇది. ఓకే, ఆ తర్వాత ఒకవేళ ఇక్కడ మీరు క్వశ్చన్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ప్రిలిమినరీ కీలోని ఏదో ఆన్సర్ వస్తుంది. ఒకవేళ అబ్జెక్షన్ టైప్లో ఆన్సర్ రాంగ్ కాదు, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయనుకుందాం. ఒకటే ఆన్సర్ కాదు, ఆ క్వశ్చన్కి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయనుకుంటే అప్పుడు
క్లెయిమింగ్ రెస్పాన్స్కి వచ్చేసి ఏమేమి ఆన్సర్స్ ఉన్నాయి, సెకండ్ అండ్ థర్డ్ ఉందా లేదా థర్డ్ అండ్ ఫోర్త్ ఉందా అనేది మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టాలి యాజ్ పర్ క్వశ్చన్ పేపర్. ఓకే, తర్వాత నో కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద గివెన్ ఆప్షన్స్ అయితే నో కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద గివెన్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. తర్వాత ఇన్కంప్లీట్ క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్ అనుకోండి అది. అండ్ అదర్స్ అయితే అదర్స్ అంటే అబ్జెక్షన్ టైప్ మీకు ఇంకేమనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు, దానికి మీరు ఎంటర్ చేయాలి. ఓకే, చేసిన తర్వాత అప్పుడు ప్రతి దానికి రెఫరెన్స్ డీటెయిల్స్ ఇన్ బ్రీఫ్. ఓకే, క్వశ్చనే తప్పు అడిగాడంటే దాని రిలేటెడ్ బ్రీఫ్ ఇవ్వాలి. ఓకే, ఇది అబ్జెక్షన్. ఆ తర్వాత ఏం చేసినా దాని తర్వాత గెట్ ఓటీపీ అండ్ సబ్మిట్ అని వస్తుంది. 1 టైం పాస్వర్డ్ అనేది మీకు మీ మెయిల్ అండ్ మొబైల్ నెంబర్కి వెళ్తుంది. మీరు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి, అప్పుడు మీకు అబ్జెక్షన్ రైజ్ అవుతుంది. ఇంకా ఏదైనా క్వశ్చన్కి ఉంది అంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఎంటర్ చేయండి, మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఓకే, ఇలా ఎన్ని కావాలంటే అని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.